నువ్వు నేనని ఇదివరకు ఉదయ్ కిరణ్తో సినిమా వచ్చింది. ఆ సినిమాలో అమ్మాయిలకి అబ్బాయిలకి గొడవ అవుతుంది. ఆ టైంలో అమ్మాయిల వైపు నుంచి హీరోయిన్ ఫ్రెండ్ ఒకటి హీరో ఫ్రెండ్ అయినటువంటి సునీల్ని వెటకారం చేద్ది, పూల సొక్క కూర్చోరని. వెంటనే ఓ బల్లెక్కేసేసి నాకు లెక్చరర్ క్షమాపణ చెప్పాలంటాడు. ఇప్పుడు ప్రస్తుతం జేసీ గొడవలో అట్లాగే ఉంది. గొడవ ఆదినారాయణ రెడ్డికి జేసీకి మైనింగ్కి సంబంధించి ఇక్కడ బూడిద తీసుకెళ్లేటటువంటి దాంట్లో డబ్బులు కట్టాలని ఆదినారాయణ రెడ్డి వర్గం, మీరెవరు డబ్బులు అడగడానికి అని చెప్పి జేసీ వర్గం నడుస్తుంది వాళ్ళిద్దరికీ. అట్లాగే ఆదినారాయణ రెడ్డి వాళ్ళు ఇసుక మా వైపు నుంచి ఎట్ట తీసుకెళ్తారు మేము చూస్తామని చెప్పి జేసీ వర్గం, ఎందుకు తీసుకెళ్ళిన ఎవరో మేము చూస్తామని ఆదినారాయణ రెడ్డి వర్గం. ఇది నడుస్తుంది. మధ్యలో గతంలో జగన్ హయాంలో సీజ్ అయినటువంటి బస్సులు అక్కడ ఉంటే అవి తగలబడ్డాయి. ఆ తగలబడ్డ బస్సుకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏంటి మీరు నాశనం చేశారంటే జేసీ ప్రభాకర్ రెడ్డి? దాంట్లో బీజేపీ ప్రభుత్వం ఉందా రాష్ట్రంలో? పోనీ కేంద్ర ప్రభుత్వం చేసిందా? మధ్యలో బీజేపీని బదనాం చేయడం ఎందుకు? ఇక్కడ వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు గొడవని బీజేపీ మీదకి తోయడం ఎందుకు?